ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. గతించిన వీడియోస్ నుంచి మనం ఒక సిరీస్ని ఫాలో అవుతా ఉన్నాము. 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతించిన వీడియోలో స్మరణ చర్చ్ గురించి మనం అందరం కూడా ధ్యానం చేశాము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడు నుంచి మరలా తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు అని యేసుక్రీస్తు ప్రభువారు తన్ను గూర్చి తాను తన యొక్క యాట్రిబ్యూట్స్ని ఈ యొక్క స్మరణ చర్చికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ యొక్క శ్రమను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని స్మరణ చర్చికి చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము. 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది, మరణాంతము వరకు కూడా నీవు నమ్మకంగా ఉండినట్లయితే నీకు నేను జీవ కిరీటము ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా స్మరణ తర్వాతి యొక్క సంఘం ఏంటి అని అంటే పెర్గము సంఘం గురించి మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 3వ సంఘము. అయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాస్యయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధకును అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఈ పెర్గమా సంఘం గురించి ముందు ధ్యానం చేసుకోబోయే ముందులా మనము చరిత్రలోకి వెళ్ళి చరిత్ర యొక్క విషయాలు, ఆ యొక్క రోజున అసలు ఏం జరిగింది అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క పెర్గమా సంఘం టైం లైన్ ఏంటి అంటే సంఘ కాల పట్టిక అంటారు. టైం లైన్, చర్చ్ టైం లైన్ ఏంటి అని అంటే 313 to 606 AD. అయితే ఈ యొక్క పెర్గమా అనేది నార్త్ ఆఫ్ స్మర్నాకి 50 మైల్స్ దూరంలో ఈ యొక్క పెర్గమా సంఘం అనేది ఉండినట్లుగా మనం చరిత్రలోకి వెళ్తే చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క పెర్గమాలో ఉన్న పాపులేషన్, జనసంఖ్య ఎంతమంది ఉంటారంటే 1,00,000 పైగా ఈ యొక్క కెపాసిటీ ఉన్న యొక్క పెర్గమా ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతము లేదంటే ఆ యొక్క స్థలములో ఆ రోజున అసలు ఏం జరిగింది అని మనం చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోకపోతే ఈ రోజున ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు పెర్గమతో అసలు ఏం చెప్తున్నారు అనేది మనకి అర్థం అవ్వడం, మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే చరిత్రలో మనం చూడగలిగినట్లయితే ఫస్ట్ బిగ్గెస్ట్ లైబ్రరీ ప్రపంచంలో ఎక్కడ అనంటే ఎఫెసస్లో చూస్తే 2వ బిగ్గెస్ట్ లైబ్రరీ ఏంటి అని అనంటే ఈ యొక్క పెర్గమాలోనే అండి. అయితే ఆ యొక్క పెర్గమాలో 3 దేవాలయాలు ప్రత్యేకంగా రోమన్స్కి ఉండినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆ యొక్క పెర్గమాలో రోడ్స్లో గోల్డెన్ స్టార్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క రోడ్స్లో ఎందుకు అని అంటే ఆ యొక్క రోమన్ ఎంపరర్స్ వారి యొక్క హీరోస్లో ఆ పేర్లన్నీ కూడా ఆ స్టార్స్లో ఉండినట్లుగా మనం చూడగలుగుతాం. చాలా మంది ప్రపంచ నలుమూలల నుంచి ఆ యొక్క స్టార్స్ని, అదేవిధంగా ఆ యొక్క స్టార్స్లో ఉన్నటువంటి ఆ యొక్క రోమన్ ఎంపరర్ నేమ్స్ని చూడడానికి తరలి వస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క ఏషియా మైనర్ మరి ప్రాముఖ్యంగా ఫ్రమ్ 3 BC to 400 AD వరకు దే హ్యాడ్ డెవలప్డ్ ఇన్ ఎ స్ట్రాంగ్ వే అని మనము చెప్పుకోవచ్చు. రోమన్స్ ఎక్కడెక్కడైతే నివసిస్తారో, ఎక్కడెక్కడైతే స్టే చేస్తారో వారి ఇంప్లికేషన్స్ని మనము
చరిత్రలోకి మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ యొక్క రోమన్స్ వారి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, వారి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని అంటే, వారికి వారినే దేవుళ్ళుగా అనుకునేటువంటి వారు, వారికి వారిగా దేవుళ్ళనే అనుకుంటూ ఉండేటువంటి వారు. అయితే మనం ఇంకా కొంచెం చరిత్రలకు ముందు వెళ్ళగలిగినట్లయితే చాలా ఐడియల్ ట్రీస్ని మనము చూడొచ్చండి పెర్గమా సంఘంలో, పెర్గమా యొక్క ప్రాంతంలో. మొట్టమొదటిది ఏంటి అని అంటే జూస్. అయితే ఆయన జూస్ అనే ఐడియల్ ట్రీ, ఆ యొక్క దేవుడు ఏంటి అని అంటే, వారి యొక్క రోమన్ మిథాలజీ ప్రకారం ఏంటి అని అంటే రాజుల రాజు అని అర్థము. అయితే ఈ యొక్క జూస్ని స్కై గాడ్ అని కూడా అంటారు. అంటే ఒకవేళ గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో, ఒక పట్టణంలో కావచ్చు, ఒక ఊరిలో కావచ్చు, చాలా మంది దేవుళ్ళు ఉంటే, ఒకవేళ దేవుళ్ళందరూ ఒక పట్టణంలో నివసిస్తే ఆ దేవుళ్ళకి ఒక రాజు ఉంటే ఆ రాజుకి పై రాజు ఎవరు అని అంటే ఈ యొక్క జూసు. ఎంతో గంభీరంగా ఈ యొక్క జూస్ ఆల్టర్ని మనము, ఆ యొక్క బలిపీఠాన్ని మనము పెర్గమా ప్రాంతంలో మనము చూడగలుగుతాం. అయితే ఈ యొక్క ఎవరికి ఏ పని జరగాలన్నా, ఏది అవ్వాలన్నా, ఎవరు ఏది సాధించాలన్నా ఇక్కడికి రావాల్సిందే. అసాధ్య కార్యములన్నీ కూడా ఇక్కడ సాధ్యపరిచేటువంటి బలిపీఠం ఉంది, సాధ్యపరిచేటువంటి దేవుడు ఉన్నాడు, ఆ యొక్క దైవం, ఆ యొక్క రాజు ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది రోమన్ అధికారులతో సహా, చక్రవర్తులతో సహా, సామానులు కావచ్చు, ప్రతి వారు కూడా, సామాన్యులందరూ కూడా అక్కడికి వచ్చి హాజరయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. అయితే ఈ యొక్క జూస్ అనేటప్పుడు ఏంటి అని అంటే రాజుల రాజు అని అంటే ఆకాశంలో వస్తూ ఉన్న మెరుపులు, అదే విధము మెరుపులతో, ఉరుములతో తన యొక్క బలాన్ని, తన యొక్క అధికారాన్ని కనుపరిచేటువంటి వాడు అనే ఒక పేరుంది. ఈ యొక్క పెర్గమా ప్రాంతంలో జూస్ ఆల్టర్ యొక్క అల్టిమేట్ పవర్ని మనము అక్కడ కనబడుతున్నట్లుగా మనం చరిత్రలోకి వెళ్తే చూడగలుగుతాం. అయితే రెండవ ఐడియల్ ట్రీ, రెండవ విగ్రహారాధన ఏంటి అని అంటే డైనసిస్. ఈ యొక్క దేవత ఏంటి అని అంటే ప్లెజర్స్ నీకు కావాలన్నా, నువ్వు సుఖాన్ని అనుభవించాలన్నా సరే ఇక్కడికి రావాలి. ఏంటి అని అంటే షీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వైన్ అని కూడా అంటారండి, దానికి ఒక పేరు అనమాట. అంటే నీకు మత్తు కలిగించడానికి, అదే విధముగా నీకు రైవల్ట్రీ అంటే ఆ యొక్క గొడవలు తెస్తానికి కేవలం ఈమె మాత్రమే కారణం. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో డ్రగ్స్కి ఎలా యంగ్స్టర్స్ అందరూ ఎడిక్ట్ అవుతున్నారో, ఆ రోజున ఆ యొక్క దేవతల ముందర, ఆ యొక్క దేవత ముందర ఈ యొక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టాక్సిక్ డ్రింక్స్ లాగా ఎక్కువగా చచ్చిపోయే అంతలాగా తాగుతారు. ప్రతి ఒక్కరు కూడా త్రాగిన తరువాత మనం త్రాగుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, నాట్యం ఆడుతూ ఉంటారు, మత్తులో ఆ యొక్క మునిగి తేలాడుతూ ఉంటారనమాట. అయితే ఆ యొక్క కల్చరు ఇప్పటికీ రన్ అవుతుందా, ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా అంటే ఎస్ అనే చెప్పాలి, కంటిన్యూ అవుతుంది. అయితే నెక్స్ట్ ఐడియల్ ట్రీ ఏంటి అని అంటే డిమీటర్. అంటే నీ యొక్క నాకు జ్యూస్తో పని లేదు, నాకు ప్లెజర్స్తో పని లేదు, నాకు కానీ నా యొక్క వ్యాపారం అనేది దీవించబడాలి, నా యొక్క పంట దీవించబడాలి, నా యొక్క విత్తనాలు దీవించబడాలి అని అంటే డిమీటర్ దగ్గరికి రావాలి. ఈ యొక్క దేవత ఏం చేస్తుందంటే నీ బల్ల మీద ఆహారం ఉండునట్లు, నీ యొక్క వ్యాపారము ఫలించినట్లు, దీవించబడినట్లు, నీ యొక్క విత్తనాలు, నీ యొక్క పంట దీవించబడినట్లు ఈమె చూస్తుంది అని వారి యొక్క మిథాలజీ ప్రకారం, వారి యొక్క నమ్మకం అన్నమాట పెర్గమా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి. అయితే దేవుని యొక్క బిడ్డలను నికోలయితుల బోధలు, అదే విధముగా బిలాము బోధలు రాంగ్ ట్రాక్లోకి తీసుకుని వెళ్ళడానికి, అదే విధముగా నాశనం చేయడానికి మనందరికీ కూడా తెలుసు. ఆ యొక్క రెండు బోధల వల్ల దేవుని బిడ్డలు ఎలా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు, అదే విధముగా నాశనం ఎట్లా అయిపోతున్నారు అనేది మనకి తెలుసు. సాటర్న్ ప్యాటర్న్ స్టార్టింగ్ నుంచి ఒకటే అని ఇంతకు ముందు వీడియోలో మనం స్మిర్నా చర్చ్ గురించి ధ్యానం చేసుకుంటూ ఉండినప్పుడు, వ్యక్తులు మారచ్చు, సన్నివేశాలు మారచ్చు, సందర్భాలు మారచ్చు, కానీ సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క కుతంత్రము అంతా ఒకటే ప్యాటర్న్ లాగా ఉంటుంది అని మనము గమనించాము. ఇక్కడ పెర్గమాలో కూడా వాడి యొక్క ప్యాటర్న్ అంతా ఒకటే అని మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆస్క్లిపియస్. అంటే నీకు అనారోగ్యం ఉన్నా, నీకు ఒకవేళ స్వస్థత కావాలన్నా, నీకు మెడికేషన్ కావాలన్నా, నాకు ట్రీట్మెంట్ కావాలి అని నీవు ఆశ ఉండినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయానికి రావాలండి. ఇప్పుడంటే మెడికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, మనకి ఏదన్నా ఏ ఒక్క ఆర్గాన్లో అన్నా ఏమన్నా తేడా ఉన్నా, లేదంటే ఏమన్నా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉన్నా, అన్కంఫర్ట్గా ఉన్నా సరే హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క మెడికేషన్ యూజ్ చేస్తే నార్మల్ అయితే, క్యూర్ అయితే ఓకే, లేదు అని అంటే కొన్ని టెస్ట్స్
లేదంటే కొన్ని స్కాన్స్, ఎక్స్రేస్ అని, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అలా అని చాలా చెప్తూ ఉంటారు డాక్టర్స్. కానీ అక్కడ ఇటువంటి మెడికల్ ప్రొసీజర్స్ ఏమీ ఉండేటువంటివి కాదు. అయితే ఈ యొక్క ఆస్క్లిపియస్ అనే యొక్క దేవత ఉండేటువంటి ఆ యొక్క దేవాలయంలో ఆమె యొక్క చేతులు, ఆ యొక్క ఐడియల్ ట్రీ చేతిలో ఏముండేదంటే ఒక కర్ర, ఒక సర్పము అనేది ఉండేనట్లుగా మనం చరిత్రలోకి వెళ్తే చూడగలుగుతూ ఉంటాము. ఏ హాస్పిటల్ తీసుకున్నా, ఏ యొక్క ప్రిస్క్రిప్షన్, ఏ యొక్క మెడిసిన్ తీసుకున్నా సరే 1 stick with 2 snakes అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఐడియల్ ట్రీ చేతిలో ఒక కర్ర, ఒక సర్పము చూసినప్పుడు దేవుని బిడ్డలంగా పరిశుద్ధ గ్రంథంలోంచి మనకి ఒక సన్నివేశాన్ని గుర్తు రావాలి. అదేంటి అనంటే మోషే దినములలో కూడా ఇత్తడి సర్పాన్ని నిలబెట్టించమన్నాడు యెహోవా. ఎందుకనంటే ప్రజల యొక్క అవిధేయతను బట్టి, రోషము కలిగినటువంటి దేవునికి కోపము రేపుటను బట్టి, ఆ యొక్క దేవాది దేవుని యొక్క కించపరచుటను బట్టి, తృణీకరించుటను బట్టి ఆయన సర్పములను పంపించి అనేక మందిని హతమార్చినట్లుగా చేసినప్పుడు ప్రజలందరూ మళ్ళీ మోషే దగ్గరికి వేడుకుంటే అప్పుడు ఇత్తడి సర్పాన్ని చేయించమన్నాడు. ఎప్పుడైనా దేవుడు ఒకటి అనంటే అపవాది 2 అంటాడండి. అందుకనే మోషేని ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు ఆయన ఈజిప్షియన్స్ ముందల, ఫరో ముందల ఒక్క కర్రను పడేసి ఒక్క పామునే చేస్తే ఈజిప్షియన్స్ మట్టుకు 2 కర్రలను పడేసి 2 పాములను చేశారు. ఈ యొక్క ప్యాటర్నే, ఈ యొక్క లోగోని ఇప్పటికీ మనము మెడికల్గా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ యొక్క లోగో ఆరిజిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని మనం ఆలోచించగలిగినట్లయితే ఈ యొక్క పెర్గమాలోనే అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా ఈ క్షణము వరకు కూడా ఆ యొక్క లోగో యూజ్ చేస్తున్నారంటే అది ఎంత ఫేమస్ అయినదో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఆస్క్లిపియస్ టెంపుల్ దగ్గర లోపలికి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న, అస్వస్థతగా ఉన్న లోపలికి వెళ్ళినప్పుడు వారిని మత్తు ఇచ్చేవాళ్ళండి. అక్కడ యాజకులు కూడా ఉండేటువంటి వారు. అయితే ఆ యొక్క యాజకులు ఎవరికైతే అనారోగ్యంగా ఉందో, అస్వస్థతగా ఉందో ముందు వారికి మత్తు కలిగించిన తర్వాత వారిని లోపలికి పంపించేవారు. ఆ యొక్క లోపలికి పంపించిన తర్వాత అక్కడ ఏముండేవంటే రూమ్స్ లాగానే ఉండేవి. కానీ వారి యొక్క భాషను బట్టి వారు ఏమంటూ ఉండేవారంటే హీలింగ్ ఛాంబర్స్ అని అంటూ ఉండేవారు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అస్వస్థతగా ఉన్నారో ఆ యొక్క హీలింగ్ ఛాంబర్స్లోకి వెళ్ళిన తరువాత ఆ యొక్క మత్తు బాగా వారికి ఎక్కిన తర్వాత వారికంటూ ఇంకా ఏమీ తెలిసేది కాదు, పడుకునేవారు. అయితే పడుకున్న తర్వాత వారేం చేసేవాళ్ళంటే నాన్ పాయిజనస్ స్నేక్స్ని వారి యొక్క బాడీస్ మీదకి పంపించేవారు. అయితే విషపూరితము కానటువంటి పాములను, సర్పములను వారి యొక్క బాడీ మీదకి పంపించేటువంటి వారు. అవి పాకి ఆ యొక్క బాడీ మీద పాకిన తర్వాత అవి ఎగ్జామిన్ చేసేవి ఆ యొక్క బాడీలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉంది, ఏ అస్వస్థత ఉంది అని అవి పరీక్షించిన తర్వాత ఆ యొక్క మత్తులో ఇవి పాము, ఈ యొక్క సర్పము అనేది వారికి ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వారికి కళను చూపించేది. ఆ యొక్క కళలో ఏ యొక్క ఆర్గాన్ చూపిస్తే ఆ యొక్క ఆర్గాన్లో నాకు ఈ యొక్క బాధ ఉంది, ఇలా మంచిగా లేదు, పాడైపోయింది, లేదంటే అనారోగ్యంగా ఉంది, అస్వస్థతగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క టెంపుల్ వారికి చెప్పినప్పుడు అప్పుడు ఆ టెంపుల్ వారు ఏం చేసేవారంటే ఒక కాయిన్ షేప్లో నీకు గుండె సమస్య అయితే గుండెలాగా దాన్ని తయారు చేసేవారు. ఆ యొక్క కాయిన్ని నీకు కిడ్నీ సమస్య లేదంటే ఆ యొక్క కిడ్నీ రూపంలో తయారు చేసి ఆ యొక్క ఆస్క్లిపియస్ బలిపీఠములో అవి అర్పించేటువంటి వారండి. అయితే ఇదంతా మనము చరిత్రలోకి వెళ్తే మనం ఇదంతా చూస్తూ ఉంటాం. అయితే నెక్స్ట్ ఇక్కడ ఆస్క్లిపియస్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్తంభముల మీద ఒక మాట చెక్కి ఉంటుంది లోపలికి వెళితే గనక. అదేంటి అని అంటే డెత్ ఈజ్ నాట్ పర్మిటెడ్ హియర్ అనే ఒక మాటను అక్కడ చెక్కి ఉంటుంది. అంటే మరణానికి ఇక్కడ అనుమతి అనేది లేదు. మరణాపాయ స్థితిలో ఎవరైనా వెళ్తే గనక ముందే చెప్పేశారు, మేము చేర్చుకోము, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, కొంచెం అనారోగ్యం, కొంచెం అస్వస్థత, ఏదో ఇన్కన్వీనియంట్గా ఉంటే గనక వారిని తీసుకునేవారు. కానీ మరణాపాయ స్థితిలో ఉండేటువంటి వారిని అసలు కంటే వారు తీసుకునేవారు కాదు. అయితే నెక్స్ట్ ఇంకో ఐడియల్ ట్రీ ఉంది. ఈమె పేరు ఏంటి అంటే అథీనా. అంటే ఏంటంటే ఒక మనిషి, ఒక వ్యక్తి యుద్ధంలో పోరాడేటప్పుడు స్ట్రాటజీ కావాలి. అది కావాలి అని అంటే గెలవడానికి, పోరాడడానికి జ్ఞానము కావాలి. ఈమె ఏం చేస్తుందంటే జ్ఞానం ఇచ్చేటువంటి ఒక ఐడియల్ ట్రీ అని వారు నమ్ముతూ ఉండేటువంటి వారు. ఆ యొక్క స్ట్రాటజీ అనేది మంచి కోసమా చెడు కోసమా అని అంటే చెడు కోసమే, కేవలం మంచి కోసం అంటూ అక్కడ ఎవ్వరూ ఉపయోగించుకునేటువంటి వారు కానే కాదండి. ఎంతసేపు ఎవరికి చెడు చేద్దామా, ఎవరికి కీడు చేద్దామా, ఎవరిని ఓడిద్దామా, అనవసరంగా నిందారోపణ చేద్దామా అని ఇటువంటి యొక్క చెడ్డ కార్యక్రమాలు జరుగుతూ ఉండేటువంటివి ఆ యొక్క పెర్గమా ప్రాంతంలో. నెక్స్ట్ ఇంకొక ఐడియల్ ట్రీ ఏంటి అని అంటే
ట్రేజన్. ఈయనేమంటూ ఉండేవారంటే ప్రభువుల ప్రభువు అని ఈయనకి ఒక పేరుంది. ఈయన ఒక భూగోళాన్ని చెక్కించుకొని ఈయన శిల దాని మీద ఉండడం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే ఈయన ఏమంటూ ఉండేవాడంటే ఎప్పుడు కూడా భూమి నా పాదపీఠం అనే ఒక మాటను యూజ్ చేస్తూ ఉండేటువంటి వారు. పాతకాలంలో ప్రభువు అంటే ఏంటంటే ప్రతి ఒక్క గృహానికి యజమానుడు ఉండేటువంటి పద్ధతిను మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఎవ్రీబడి యూస్ టు రెస్పెక్ట్ దర్ ఫాదర్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండి. కూర్చునే కుర్చీ కావచ్చు, తినే ప్లేట్ కావచ్చు, వారికి సంబంధించిన ప్రతీది కూడా ఎంతో భక్తితో ఎంతో గౌరవముతో ఎవరు ముట్టుకోకుండా అంత గౌరవం ఇచ్చేటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈయన ఏమంటూ ఈ భూమికి ఈయన మాస్టర్ని, నేను ఏం చెప్తే అదే, నేను ఏది నిర్ణయిస్తే అదే అనే ఒక మాటను ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క ప్రాంతము లేదంటే ఈ యొక్క పద్ధతులు, ఈ యొక్క సీన్స్ అన్ని చూసినప్పుడు ఈ యొక్క పెర్గమ ప్రాంతం అనేది ఎంత ఐడియల్ట్రీనో, ఎంత ప్రాస్టిట్యూషనో, ఎంత తిండిబోతు త్రాగుబోతులతో కూడినటువంటి నిలయముగా ఫుల్గా ఎలా నిండుకొని ఉందో మనము చూడగలుగుతూ ఉంటాం. యథావిధి క్రిస్టియన్స్కి అదే పర్సిక్యూషన్ అండి, మోస్ట్ పర్సిక్యూషన్ పీరియడ్ ఇన్ పెర్గమ ఆల్సో. ఆ యొక్క పెర్గమ ప్రాంతంలో కూడా క్రిస్టియన్స్కి యథావిధిగానే శ్రమల సమయములో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. స్ముర్నాలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అదేంటి అని అంటే అక్కడ కూడా ప్రాముఖ్యతగాంచినటువంటి ఒక స్థలములలో ఒకటి ఏంటంటే థియేటర్. అక్కడ 20 నుంచి 25,000 మంది ప్రజలు కూర్చొని వీక్షించే ఒక స్థలముగా స్ముర్నాలో ఉన్న థియేటర్ ఉంటే, ఇప్పుడు పెర్గమలో ఉన్న థియేటరు 10 నుంచి 15,000 మంది ప్రజలు కూర్చొని చూడగలిగేటువంటి ఆ యొక్క అరీనా అని పెర్గమాలో మనము చూడొచ్చు. అయితే ఆ యొక్క ప్రాంతంలో ఒకళ్ళు ఉండేవారు. అది ఎవరు అని అంటే రోమన్ గవర్నర్ ఉండేవారు అనమాట. అయితే కొన్ని టైమ్ లైన్స్ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 60 ADలో క్రిస్టియన్స్ పర్సిక్యూషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. 70 ADలో ఆ యొక్క యెరూషలేము దేవాలయం అనేది నాశనం చేయబడింది. ఎప్పుడైతే టైటస్ ఎంపరర్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటి అని అంటే యెరూషలేం ప్రాంతంలో నివసిస్తూ ఉన్న యూదులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేంటి అని అంటే అందరూ రండి, ఒక్కరు కూడా బయట ఉండకుండా అందరూ యెరూషలేము దేవాలయంలోనికి రండి. ఇది ప్రత్యేకమైనటువంటి రోజు. మీరు మీ దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకోండి, పూజించండి, నమస్కరించండి, బలులు అర్పించండి, నైవేద్యములు అర్పించండి, మీ ఇష్టము అని చెప్పిన తర్వాత ఏ ఒక్క యూదులు కూడా బయట ఉండకుండా అందరూ కూడా సమకూర్చబడిన తర్వాత ఆ యొక్క దేవాలయంలో ఈ టైటస్ ఎంపరర్ అప్పటికే ప్లాన్ వేశాడు చెడుగా. అది ఎగ్జిక్యూషన్ పీరియడ్ అనమాట. ఇప్పుడు అందరినీ కూడా అందరూ లోపలికి వచ్చిన తర్వాత రక్తపాతము చేసి ఆ యొక్క దేవుని యొక్క మహిమ దిగిన చోటు, దేవుని యొక్క కృపాసనం ఉండేటువంటి చోటు నా యొక్క మందసపు పెట్టెను తెరచి ఈయన యొక్క టైటస్ యొక్క విగ్రహాన్ని అందులో నిలవబెట్టి ఉన్న వాళ్ళందరికీ ఏమి నిర్ణయించాడంటే, నా విగ్రహానికి బలులు అర్పించండి, నైవేద్యములు అర్పించండి, అర్పణలు అర్పించండి, నేనే మీ దేవుడను అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. స్ముర్నా సంఘాన్ని చూస్తూ ఉంటాం, తర్వాత పెర్గమా సంఘాన్ని చూస్తూ ఉంటాం. ఈ యొక్క పెర్గమాలో ఉన్న స్టేడియంలో ఈ యొక్క గవర్నర్ నివసిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఈ యొక్క రోమన్ గవర్నర్ దగ్గర ఒకటి ఉండేది. అదేంటి అని అంటే తన యొక్క ఖడ్గము. ఎవ్రీబడి షుడ్ ఒబే దట్, అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి విధేయత చూపించవలసిన వారై ఉన్నారు. ఈవెన్ ఏషియా మైనర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు అని దానికి అంత ప్రాముఖ్యత, ఎందుకు దానికి అంత ప్రాధాన్యత అని అంటే, నువ్వు నేరస్తుడవా అవునా కాదా, ఒక వ్యక్తి నేరస్తుడా అవునా కాదా అని నిర్ణయించేది ఆ ఖడ్గమే. నువ్వు ఈ లోకంలో బ్రతకాలా చావాలా అని నిర్ణయించేది ఆ ఖడ్గమే. ఒకవేళ గనక ఖడ్గము నేరస్తుడు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన తీర్పు కోసము అందరూ వేచి చూసి ఉండేవారు. ఖడ్గం ఇలా పెడితే గనక అందరూ వేచి చూడాలి. ఏంటి అని అంటే ఆయన తీర్పు వెల్లడి అయ్యే సమయం. ఒకవేళ గనక ఆయన ఖడ్గము ఇట్లా ఎత్తితే గనక, పైకి ఎత్తితే గనక ఆ యొక్క వ్యక్తి బ్రతకొచ్చు. ఒకవేళ గనక అదే ఖడ్గాన్ని రివర్స్లో ఇటువైపు తిప్పారంటే వెంటనే ఆన్ ద స్పాట్ ఆయన చనిపోవడానికి అర్హుడు అని ఆ యొక్క ఖడ్గము నిర్ణయించేది. అందుకనే రోమన్ గవర్నర్ యొక్క కత్తి, ఆ యొక్క ఖడ్గము అంటే ప్రతి ఒక్కరూ విధేయత చూపించవలసిందే, ప్రతి ఒక్కరూ కూడా లోబడవలసిందే అని మనం చరిత్రలోకి వెళ్తే గమనించవచ్చు. అయితే అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పెర్గమతో ఏమంటా ఉన్నారో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం.
పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. కానీ ఆ రోజు వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని యేసుక్రీస్తు ప్రభువారు పెర్గమాకు చెప్తా ఉన్నారు. కానీ ఆ యొక్క పెర్గమా ప్రాంతముల వారికి, ఆ యొక్క పెర్గములో ఉన్న సంఘపు వారికి ఆ యొక్క ప్రాధాన్యత, ఆ యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఎందుకు అని అంటే, నువ్వు బ్రతకాలా చావాలా అని ప్రతి ఒక్కటి నిర్ణయించేది ఏంటి అని అంటే ఆ యొక్క రోమన్ గవర్నర్ కత్తి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, నువ్వు నీ యొక్క జీవితము లేదంటే నీ యొక్క ప్రాణము ఉండాలా పోవాలా అనేది నిర్ణయించేది రోమన్ గవర్నర్ యొక్క కత్తి కాదు, నా నోట నుంచి బయలువెడలే యొక్క ఖడ్గము నీ యొక్క జీవితాన్ని గూర్చి నిర్ణయిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్క సంఘానికి రాస్తూ చెప్తా ఉన్న మాట ఏంటంటే, ప్రతి ఒక్క సంఘంలో మంచి శ్రేష్టమైనటువంటి లక్షణములు, మంచి కార్యములు ఆయన ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ, నాకు నీ గురించి అంతా తెలుసు, ప్రతి ఒక్కటి నీ యొక్క పని తెలుసు, నీ యొక్క కష్టము, నీ యొక్క శ్రమ, నీ యొక్క దరిద్రత, నీ యొక్క సహనము, ప్రతి ఒక్కటి నీ యొక్క తలాంతులు, నీ యొక్క కార్యములు, ప్రతి ఒక్కటి నీపై జరుగుతున్న ప్రతి ఒక్క దాడుల గురించి కూడా నాకు తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు పెర్గమాతో అంటా ఉన్నారు. ఈ రోజున ఎంతమంది అయితే ఒక వీడియో చూస్తూ ఉన్నారో మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నా, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ అని అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, అన్నీ తెలుసు అంటున్నావు కదా ప్రభువా, మరి ఏమి చెయ్యవే అని అంటే, ఆయన చెయ్యాలి అని అంటే, ఆయన మనకు పరిచర్య చేయాలి అని అంటే, మనము దేవునితో సరిగ్గా ఉన్నామా, సమీపముగా ఉన్నామా, మనము దేవునితో ఐక్యత కలిగి ఉన్నామా, ఆ యొక్క విశ్వాసములో, ఆ యొక్క అన్యోన్య సహవాసంలో పాలిభాగస్తులమై ఉన్నామా లేదా అని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలండి. దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. ఆయన యొక్క వెలుగులో నడవాలని, ఆయన యొక్క ప్రేమను మనందరము కూడా అనుభవించాలని ఆయన మనలందరినీ కూడా పరీక్షిస్తా ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ పర్సిక్యూటెడ్ లైఫ్ అని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతసేపు నా యొక్క జీవితము సుఖముతో, మేలుతో, అదే విధముగా మంచి ఆశీర్వాదముతో, దీవెనతో కూడినదై ఉండాలి. కానీ శ్రమ, శోధన, ఇంకా ప్రతికూలతకు సంబంధించిన ఏ ఒక్క అంశము కూడా, ఏ ఒక్క విషయము, ఏ ఒక్క పరిస్థితి నా జీవితంలోకి అనుమతించకూడదు అని అంటే కుదరదు. అందుకనే దేవుని యొక్క వాగ్దానము తెలియచేస్తూ ఉంది, ప్రతి ఒక్కటి కూడా నీ శ్రమలో నేను తోడై ఉంటా, నీ యొక్క కష్టంలో నేను తోడై ఉంటా, నీ ఆశీర్వాదంలో, నీ యొక్క మంచి సమయంలో, నీకు మేలు కలిగినటువంటి సమయంలో కూడా నేను తోడుగా ఉంటాను. ఆయన మన పట్ల చేస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఉంటాను, తోడు ఉంటాను. నీ పరిస్థితి ఏదైనప్పటికీ నువ్వు సంతోషముగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, శోధన ఉపద్రవములు కన్నీటిలో ఉన్నా, ఎక్కడ ఎలా ఉన్నా సరే నేను నీ తోడు ఉంటాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అని అంటే, గెట్ దట్ ఫ్యాక్ట్ అండ్ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్స్. ఆ యొక్క నిజాయితీని లేదంటే ఆ యొక్క నిజాన్ని మన యొక్క జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇది దేవుని యొక్క కార్యము, ఇది దేవుని యొక్క వాగ్దానము, ఇది నిజమైనటువంటి వాగ్దానము మన యొక్క జీవితంలో అని మనందరం కూడా గ్రహించగలగాలి. దేవుడు అనుమతిస్తా ఉన్నాడు, ఆయనపై ఆధారపడతామని, ఆయన మీద ఆనుకుంటామని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన వెలుగులో మనం నడుస్తామని, ఆయన యొక్క మంచితనంలో మనందరం కూడా నడుస్తామని, ఆయన యొక్క ప్రేమను అనుభవించి ముందుకు వెళ్తామని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఎప్పుడు అవసరత ఉంటేనే దేవుడు, అవసరత లేకపోతే దేవుడు కాదు అని అంటే కుదరదండి. ఆ యొక్క రోజుల్లో లేదంటే ఆ యొక్క ప్రాంతంలో పెర్గమా కావచ్చు, స్ముర్నా కావచ్చు, ఎఫెసస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క మోస్ట్ పర్సిక్యూషన్ పీరియడ్లో ఉండినప్పటికీ కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారంట. ఎంతమంది ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో మీరు మీ యొక్క శ్రమల్లో దేవుణ్ణి ఎంత గట్టిగా పట్టుకుంటున్నారు, ఎంత దేవుని కోసం వేచి చూస్తూ ఉన్నారు, ఎంత దేవుని యొక్క సేవను విరివిగా చేయగలుగుతున్నారు అని దేవుడు ఈ రోజున ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ఫస్ట్ లైన్ ఒకసారి చదువుకుందాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేనెరుగుదును. వాట్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ గాడ్ అండి. ఎఫెసస్తో కానీ స్మరణతో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను ఉపయోగించలేదు కానీ, మాట్లాడలేదు కానీ, ఈ యొక్క పెర్గమా సంఘంతో మాటకు ఈ యొక్క మాటను మాట్లాడుతున్నట్లుగా మనము చదువుకుంటా ఉన్నాం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురము ఉన్నావు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జీవితంలో సాతాను పెట్టే కొంచెం శ్రమలకి, ఉపద్రవములకు, శోధనలకు, కన్నీళ్లకు, అప్పుల బాధలకు, అనారోగ్యాలకు మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. ఒకవేళ గనక పెర్గమా పరిస్థితే మనకొస్తే అంటే
ప్రైమ్ స్పాట్గా సాతాను ఆ యొక్క అపవాది వచ్చి ఆ యొక్క తన సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఇక్కడే ఉంటే గనక మనము బ్రతుకగలుగుతామా, మనము నివసించగలుగుతామా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. గ్రీక్ వర్డ్లో సైటన్ అంటే థ్రోన్ ఆఫ్ సైటన్ అంటే సాతాను సింహాసనాన్ని గ్రీక్ వర్డ్లో ఏమంటారంటే మాస్టర్ చైర్ అని అంటారు. అయితే మనం ఇంతకు ముందు మనం ధ్యానించిన విధముగా జూస్ గురించి మనం ధ్యానం చేశాము, ట్రేజన్ గురించి మనం ధ్యానం చేశాము. ఆ యొక్క జూస్ ఏమో ఆకాశ దేవుడు అని వారు కొలుస్తూ ఉంటే, ట్రేజన్ మటుకు భూమికి సంబంధించినటువంటి దేవుడు, అంటే భూమి నా పాదపీఠము అని అంటున్నాడు కాబట్టి ప్రభువుల ప్రభు అని వారు గమనిస్తూ అదే విధంగా కొలుస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క ప్రపంచం అంతట్లో ఆ యొక్క జూస్ టెంపుల్ ఇంతవరకు కూడా అంత విధిగా అంత గంభీరంగా ఎప్పుడు కూడా కట్టబడలేదు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క రాజు, ఈ యొక్క జూస్ రాజు యొక్క బలిపీఠము ఇప్పటికీ ఉంది. అయితే రోమన్స్ దగ్గర అంటే పెర్గములో లేదు, కానీ ఇప్పటికీ ఉంది. అంటే ఎంత గంభీరంగా ఉందో, ప్రతి దినము కూడా వాటికి బలులు అర్పిస్తూ అర్పణలు అన్ని కూడా అర్పిస్తూ ఉండేటువంటి వారు, నైవేద్యములన్నీ అర్పిస్తూ ఉండేటువంటి వారు. అయితే ఈ యొక్క ఇప్పుడు జూస్ అనే యొక్క గాడ్ కి బలులు అర్పిస్తూ ఉండేటువంటి వారు. ఈ యొక్క జూస్ టెంపుల్ గోడల మీద మనం చూస్తూ ఉండినట్లయితే ఆ యొక్క పెర్గమలో ఉన్న ప్రతి ఒక్క దేవత లేదంటే ఒక దేవుడు బొమ్మలను చెక్కి పెడుతూ ఉండేవారు అనమాట. చెక్కి ఉంటాయి, మనం చూడగలిగినట్లయితే ఆ యొక్క బొమ్మలన్నీ చెక్కి ఉంటాయి అనమాట ఆ యొక్క జూస్ టెంపుల్ గోడల మీద. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పెర్గమ సంఘంతో అంటా ఉన్నారు, ఐ నో వేర్ ఆర్ యు, నువ్వు ఎక్కడ ఉన్నావో అది నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే సాతాను కాపురం ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో, సాతాను సింహాసనము వేసుకున్నటువంటి ఆ యొక్క స్థలంలో నీవు నివాసము చేస్తా ఉన్నావని ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యు అని పెర్గమాతో చెప్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అదే విధముగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం సెకండ్ లైన్ ఒకసారి చదువుకుందాం. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థలములో యాంటిపస్ అనే ఆయన మరణించబడ్డారు, హత్య చేయబడ్డాడు అనమాట. అయితే ఎవరు ఈ యొక్క యాంటిపస్ అని అంటే, మన యొక్క జీవితంలో చాలా మంది ఈ యొక్క క్వశ్చన్తో ఉంటారనమాట, ఈ యొక్క ప్రశ్నతో ఉంటారు. ఏమనంటే, నా చుట్టూ ఎంత మోసం జరుగుతూ ఉంది, నా చుట్టూ ఇంత ప్రతికూల వాతావరణంలో ఉండినప్పటికీ, నా చుట్టూ ఎంత శోధన, నా చుట్టూ ఎంత శ్రమ ఉండినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేను ఎట్లా జీవించగలను, అంటే పరిశుద్ధంగా పవిత్రంగా నేను ఎట్లా జీవించగలను అనే ఒక ప్రశ్న అందరికీ చాలా మందికి ఉంటుంది. అయితే మనం అనుకుంటూ ఉంటాం, అందరూ కరప్షన్లో ఉంటున్నారు, అందరూ తప్పుడు లెక్కలు చేస్తూ ఉన్నారు, అందరూ మోసం చేస్తూ ఉన్నారు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇంకా నేను ఎలా చేయకుండా ఉండగలను అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా చేస్తూ ఉండినట్లయితే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. అయితే అలా చేయకపోతే మన యొక్క భయం ఏంటంటే, ప్రజలు మనలను పాడు చేస్తారేమో, ప్రజలు మనలను వెనక్కి లాగుతారేమో, ప్రజలు మనలను తీసివేస్తారేమో, ప్రజల గురించి మనం చాలా అంటే చాలా భయపడతా ఉంటాం. అంటే ముఖ్యంగా ప్రజల యొక్క అధికారానికి మనం చాలా భయపడతా ఉంటాం. రోషం కలిగినటువంటి దేవుని యొక్క అధికారానికి, దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క మహోన్నతుడైనటువంటి ఆ యొక్క అధికారానికి మనము భయపడకుండా ప్రజల యొక్క అధికారానికి మనము భయపడతా ఉన్నాం. ఈ యొక్క పెర్గమ ప్రాంతంలో మనం చూసుకుంటూ ఉండినట్లయితే ఈ యొక్క క్రైస్తవులు కూడా ద మోస్ట్ పర్సిక్యూషన్ పీరియడ్లో ఉన్నారు. నో జాబ్, నో బిజినెస్, నో ఎడ్యుకేషన్, ఏమీ లేదు వాళ్ళకి. చదువు, బిజినెస్ కానీ లేదనంటే ఇంకా ఏది కూడా వారి యొక్క జీవితంలో లేదు. డబ్బు వస్తూ ఉన్న మార్గంలో, డబ్బు ఉన్న మార్గంలో వారు కానీ, వారి జీవితములు కానీ, వారి కుటుంబాలు కానీ లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మనమే సవాలు విసురుకోవాలి. నేను దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచుతున్నాను, నేను దేవుని యందు ఎంత నమ్మిక ఉంచుతున్నాను, నేను దేవునికి ఎంత సేవ చేయగలుగుతున్నాను, నేను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నానా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. నేను ప్రార్థన చేసినా సరే జవాబు రాని పరిస్థితుల్లో కూడా నేను దేవుని కోసం నిలబడగలుగుతున్నానా, దేవుని కోసం వేచి చూడగలుగుతున్నానా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా
పెర్గమ సంఘము వారు ఖచ్చితంగా ప్రార్థన చేశారు. ఎందుకనంటే ఆ యొక్క టైంలని మనం చూసుకుంటూ ఉండినట్లయితే చిన్న టైంలని, చిన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాదండి, సచ్ ఎ లాంగ్ టైం లైన్ అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 1, 2, 3, 4, 5 తరాలు దాటిపోతా ఉన్నాయి. అయితే వారు ఏమాత్రము కూడా దేవుని కానీ లేదంటే దేవుని నామాన్ని కానీ విడిచిపెట్టనటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవచ్చు. అయితే ఈ యొక్క 4, 5 తరాల దగ్గరికి వచ్చేసరికి తమ యొక్క తల్లులు తమ యొక్క బిడ్డలను విశ్వాసంలో ఎలా పెంచగలిగారు, తమ యొక్క తండ్రులు తమ యొక్క బిడ్డలను ఎలా విశ్వాసంలో పెంచగలిగారు అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. అదే విధంగా ఏ విధంగా వాళ్ళు విశ్వాసంలో పెరగగలిగారు. పెర్గమాలో 3 BCలో అంత పర్సిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ పోస్ట్ 150 ADలో నుంచి పెర్గమలో అతి భయంకరమైనటువంటి మోస్ట్ పర్సిక్యూషన్ పీరియడ్ అనేది అక్కడ జరగడం అనేది మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క 4-5 తరాలు వచ్చేసరికి వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అంటే పుట్టడమే, క్రైస్తవుడిగా కావచ్చు, క్రైస్తవురాలుగా కావచ్చు, పుట్టడమే మహాశ్రమ. అయినప్పటికీ కూడా బిడ్డల ముందలే తల్లిదండ్రులు మరణమవుతూ ఉన్నా, మరణానికి అప్పగింపబడుతూ ఉన్నా సరే వీరి యొక్క హృదయంలో విశ్వాసము అనేది ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉండినట్లుగా మనం గ్రహించవచ్చు చరిత్రలోకి వెళ్ళగలిగినట్లయితే. అదే విధంగా అక్కడ ఎప్పుడైతే ట్రేడింగ్ అని, డెవలప్మెంట్ అని, ఎఫెసిస్, స్మిర్నా, తర్వాత అఫీషియల్స్ అందరూ ఇక్కడికి మూవ్ అవ్వడము, పెర్గమాకి రోమన్స్ అందరూ ఇక్కడికి మూవ్ అవ్వడము అనేది అంతా కూడా మనము చూస్తూ ఉంటాం. ఎందుకని అనంటే రోమన్స్ ఎప్పుడైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టినా లేదంటే ఒక స్థలానికి వెళ్ళినా సరే దే స్టార్టెడ్ ఎవ్రీథింగ్ అండి. ప్రతి ఒక్కటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న నలుమూలలా ఉండినటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా అక్కడికి వస్తారు, వాళ్ళు చేసినవి చూస్తారు, వారు అనుభవిస్తారు, ప్రతి ఒక్కటి కూడా చేస్తారనమాట. ఒకవేళ గనక ఆ యొక్క వారు స్టార్ట్ చేసిన అన్ని అంతా అయిపోయింది, ఆ యొక్క ప్రదేశంలో ఉండినంత కాలం కూడా వారు పాపులేట్ అయ్యారు అని వారికి ఎప్పుడైతే అనిపించిందో దే వెంట్ ఆర్ దే షిఫ్ట్ టు అనదర్ ప్లేస్ అనమాట. వేరే యొక్క ప్రాంతానికి, వేరే యొక్క స్థలానికి వారు వెంటనే వెళ్ళిపోతారు. అదే విధముగా ఇక్కడ సాతాను నివసించేటువంటి స్థలములో యాంటిపస్ కూడా చనిపోయారు. అయితే ఈయన ఎవరు అని అంటే అనాయింటెడ్ బిషప్ బై డిసైపుల్ జాన్, యోహాను గారి యొక్క శిష్యరికం చేసినటువంటి యొక్క శిష్యుడు. ఈ యొక్క బిషప్ అంటే పెర్గమా సంఘానికి అధ్యక్షకుడుగా, స్వార్థికుడుగా ఉండినటువంటి ఒక యాంటిపస్ అని మనము గ్రహించాలి. అయితే ఈ రోజున కూడా మనకి క్రిస్టియన్స్ కి కఠినమైన శిక్ష ఏమన్నా ఉంది అని అంటే ద బ్రూటల్ పనిష్మెంట్ ఏంటి అని అంటే బ్రెజిన్ బుల్, అంటే ఇత్తడి ఆవు లేదంటే ఇత్తడి ఎద్దు. ఈ రోజును కూడా సర్వేలో కూడా చెప్తా ఉంటారు ద మోస్ట్ బ్రూటల్ పనిష్మెంట్ ఆ యొక్క డెత్కి ఏంటి అని అంటే ఇదనే చెప్తా ఉంటారు. అయితే క్రిస్టియన్స్ ఇలానే చంపబడేవారండి. పెర్గమాలో కూడా సేమ్ అదే విధముగా యాంటిపస్ అనే ఆయన కూడా ఇలానే చంపబడ్డారు. అయితే ఈ యొక్క యాంటిపస్ అనే ఆయన ఎందుకు చంపబడ్డారో చెప్పిన తర్వాత ఎలా చంపబడ్డారో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు చంపబడ్డారు అని అంటే ఇంతకు ముందు మనం ఒక ఐడియాలిటీని మనము ధ్యానం చేసా ఉన్నాం. అదేంటి అని అంటే ఆస్క్లిపియస్. అక్కడ యాజకులు కూడా ఒక పక్కన హీలింగ్ ఛాంబర్స్లో అనారోగ్యంగా ఉండినటువంటి వారు, అస్వస్థతగా ఉండినటువంటి వారు ఆ యొక్క పాముల చేత ప్రాకించబడి కలల ద్వారా వారికి ఎక్కడ ఏ ఆర్గాన్లో అనారోగ్యం ఉందో, ఏ యొక్క అస్వస్థత ఉందో అవన్నీ వారికి గమనించిన తర్వాత వారు వెళ్ళి టెంపుల్ వారికి చెప్పడము, తర్వాత యాజకులు ఒక ప్రక్క నుండి పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాము. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఆ యొక్క చీకటి శక్తులు, ఆ యొక్క దయ్యములు ఈ యొక్క యాంటిపస్ అనే యొక్క దైవ సేవకుని యొక్క ప్రార్థన ద్వారా అవన్నీ పారిపోతూ ఉన్నాయి. అయితే అవి పారిపోతూ ఆ యొక్క ఆస్క్లిపయస్ టెంపుల్లో ఉన్న యాజకుల దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఇంకొక క్షణము కూడా మేము ఉండలేము, మేము వెళ్ళిపోతా ఉన్నాము అంటే ఎందుకని అంటే ఇక్కడ యాంటిపస్ అనే ఆయన ఉన్నాడు, దైవ సేవకుడు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకు చావైన బ్రతుకైనా కేవలము తన దేవుని కొరకే అని తన యొక్క ప్రాణములను సైతం తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తున్నా ఆ యొక్క దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే మాకు మంటలు వస్తూ ఉన్నాయి, మేము ఇక్కడ ఉండలేకపోతా ఉన్నాం, మేము వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పేసి అలా ఆ యొక్క చీకటి శక్తులు, ఆ యొక్క దయ్యములు, ఆ యొక్క ప్రతి అపవిత్రాత్మలు ప్రతి ఒక్కటి కూడా యాజకులకు యాంటిపయస్ను గురించి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతాయి. అయితే ఆ యొక్క యాంటిపయస్ గురించి విన్న ఈ యాజకులు వెంటనే రోమన్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయం అంతా తెలియచేస్తూ ఉంటారండి. విషయం అంతా తెలియచేసిన తరువాత
రోమన్ గవర్నర్ గారు ఈ యొక్క యాంటిపైస్ని పిలిపిస్తారు. ఏంటి నువ్వు చేస్తా ఉంది, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టాయి, ఎంపరర్ని నీ దేవుడుగా కొలువు అని చెప్పినప్పుడు ఆయన ఏ మాత్రము కూడా వెనుకడుగు వేయకుండా నాకు ఇష్టం లేదు, ఏకైక దేవుడు నా కోసం ఈ యొక్క లోకానికి వచ్చి నా యొక్క దరిద్రతను ఆయన తీసుకుని తన యొక్క ఐశ్వర్యాన్ని నాకిచ్చి నా యొక్క అనీతిని ఆయన తీసుకుని తన యొక్క నీతిని బట్టి నన్ను నీతిమంతుడిగా చేసి నా కోసం ప్రాణములు అర్పించి మృత్యుంజయుడై విజయశీలుడై తిరిగి లేచినటువంటి నా యేసయ్య తప్ప ఇంకా ఎవరిని కూడా నేను కొలవను, నమస్కరించను, పూజించను, ఆరాధించను అని ఆయన ఆ యొక్క రెస్పాన్స్ని తెలియచేసిన వెనువెంటనే రోమన్ గవర్నర్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క జూస్ టెంపుల్లో ఆవు, మనం ధ్యానం చేసాం ఇత్తడి ఆవు అని, ఆ యొక్క బ్రూటల్ పనిష్మెంట్, ఆ యొక్క డెత్, ఆ మరణ శిక్ష ఎంత భయంకరమైనటువంటి మరణ శిక్ష అంటే ఆ యొక్క యాంటిపైస్ని తీసుకుని వెళ్ళి వెనువెంటనే నిప్పు అంటించిన తర్వాత ఆ యొక్క ఇత్తడి ఆవు లేదంటే ఇత్తడి ఎద్దు లోపల ఈ యొక్క మనిషిని పెడతారండి. ఈ యొక్క మనిషిని పడుకోబెట్టిన తరువాత ఆ నిప్పు అంటుతా ఉండినప్పుడు ఆ యొక్క ఎద్దుకి నోట్లో నుంచి లోపలికి ఇక్కడ లంగ్స్ దాకా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. అంటే లోపల ఆ యొక్క మంటకి తట్టుకోలేక అమ్మా అబ్బా నేను తట్టుకోలేకపోతా ఉన్నాను అని చెప్పేసి ఇంకా రకరకాలైనటువంటి కేకలు వస్తూ ఉంటే ఆ యొక్క జూస్ టెంపుల్లో కూర్చొని ఉండేటువంటి వారు రోమన్ సెంచూరియన్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంపరర్స్ కావచ్చు, ప్రతి ఒక్క అధికారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గవర్నర్తో సహా ఎట్లా సంతోషిస్తూ ఉంటారంటే ఈ యొక్క ఇత్తడి ఆవు ఎద్దులో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి అరుపులకు ఆ యొక్క ఆవు ఆ యొక్క ఎద్దు అరుస్తున్నట్లుగా లేదంటే కేకలు వేస్తూ ఉండినట్లుగా ఆ యొక్క స్వరమును విడినప్పుడు వారు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ సంతోషించేటువంటి వారండి. అంత సైకోయిస్ట్లుగా బిహేవ్ చేస్తూ ఉండేటువంటి వారు ఆ యొక్క పెర్గమాలో. అయితే యాంటిపైస్ని ఎప్పుడైతే ఆ యొక్క ఇత్తడి ఆవులో పెట్టిన తరువాత నిప్పు అంటించిన తర్వాత స్లోగా మంటను వస్తూ ఉంటే ఆ యొక్క మంటకు కాలిపోతూ చనిపోతూ ఉంటారు. అయితే ఆయన చనిపోతూ ఉండినప్పుడు కూడా హీ ప్రేడ్ అబౌట్ ద చర్చ్, ఆ యొక్క పెర్గమాలో ఉన్న సంఘాన్ని గురించి ఆయన ప్రార్థన చేయడం మాత్రము మరచిపోలేదండి. నేను ఈ యొక్క పరిస్థితులను బట్టి నేను నీ కోసం నిలబడ్డానయ్యా, నేను నీ కోసం నేను హతసాక్షిని అవుతా ఉన్నాను. ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి, ఈ యొక్క భయాందోళనను బట్టి సంఘములో ఏమాత్రము కూడా విశ్వాసములో చెక్కు చెదరనివ్వకుండా, సంఘాన్ని అధైర్యపడనివ్వకుండా నువ్వు కాపాడు, సంఘంలో ఇంకా ఎక్కువగా విశ్వాసము కలిగి ఇంకా అనేక మంది లేవనెత్తగలుగునట్లుగా నువ్వు సహాయం చేయ ప్రభువా అని ఆ యొక్క యాంటిపైస్ ఆ యొక్క ఇత్తడి ఆవులో పడుకొని ఆ యొక్క మరణ పడకల మీద ఉండినప్పుడు కూడా ఆ యొక్క నిప్పు అంటుతూ ఉండినప్పుడు మరణమవుతూ ఉన్న స్థితిలో కూడా సంఘాన్ని గురించి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే కాలి అంటే నూనెలో కాలుతాం ఒకటి, ఇలా స్లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో కాలి ఆర్గాన్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, ఆ యొక్క బ్లడ్ వెజల్స్ అన్ని పగిలిపోతూ బాడీ అంతా బ్లాస్ట్ అవుతూ ష్రింక్ అయిపోతూ ఇదంతా కూడా చాలా, అందుకని బ్రూటల్ పనిష్మెంట్ అని ఇప్పటికీ కూడా ఎంత ఒక మరణశిక్ష, ఒక భయంకరమైనటువంటి మరణశిక్ష ఏంటి అని అంటే ఇప్పటికీ ఇదే అని చెప్తారండి. ఆ విధముగా యాంటిపైస్ అనే ఆయన ఆ యొక్క బిషప్ అలా మరణించడం అనేది మనము చరిత్రలోకి వెళ్తే చూడగలుగుతాం. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు ఎలా జీవించగలిగారు? ఇప్పటికీ కూడా ప్రాణాలకు తెగిస్తేనే ఈ రోజున కూడా పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నాను అని అంటే ఎప్పుడైతే మనము రక్షించబడ్డామో ఒకటి చావాలి, అదేంటి అని అంటే నావి ఇవన్నీ కూడా చచ్చిపోయి ఒక్కరు మాత్రమే బ్రతకాలి మనలో. ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మనలో బ్రతకాలి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫిజికల్ డెత్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మెంటల్ డెత్. అంటే మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు, మన యొక్క వాంఛలు, మన యొక్క స్వార్థము ఇవన్నీ మన యొక్క అదుపులో ఉన్నాయా లేదా అని లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనము పరీక్షించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క పెర్గమా సంఘం గురించి మనం ధ్యానం చేస్తూ ఉండినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నాను. అదేంటి అంటే వై డూ యూ బిలీవ్ గాడ్? దేవుణ్ణి ఎందుకు నమ్ముతా ఉన్నారు? ఈ యొక్క ప్రశ్న ఎందుకు వేస్తా ఉన్నాను అని అంటే ఆది సంఘంలో కూడా ఆ యొక్క పెర్గమా ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా పెర్గమా ప్రాంతంలో నివసిస్తున్న క్రైస్తవులను ఇదే ప్రశ్న అడిగేవారు. ఏంటి అని అంటే ఈ యొక్క పెర్గమా ప్రాంతంకి డెవలప్మెంట్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉన్నాయి. అక్కడ జూస్ ఉన్నాడు, తర్వాత
డైనసిస్, డిమీటర్, తర్వాత అథీనా, ఆస్క్లిపయస్, తర్వాత ట్రేజన్ వీళ్ళందరూ ఉంటుండగా వై డు యూ బిలీవ్ ఫర్ సమ్వన్ హూ డస్ నాట్ గివ్ యూ ఎనీథింగ్? ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వు ప్లెజర్స్ అనుభవించాలంటే ప్లెజర్స్ అనుభవించవచ్చు, లేదు అని అంటే నువ్వు ఏదైనా సాధించాలంటే జూస్ దగ్గరికి రావచ్చు, నీకేమన్నా కావాలి నువ్వు సంతోషించాలి అని అంటే డైనసిస్ దగ్గరికి రావచ్చు, అదేవిధంగా నీ యొక్క బల్ల మీద ఆహారం ఉండాలంటే నువ్వు డిమీటర్ దగ్గరికి రావచ్చు, నీకు ఆరోగ్యం కావాలంటే ఆస్క్లిపయస్ దగ్గరికి రావచ్చు, నువ్వు ప్రతి ఒక్కటి నీకు జ్ఞానం కావాలంటే నువ్వు అథీనా యొక్క ఐడియల్ ట్రీ దగ్గరికి రావచ్చు. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి నీకంటూ ఏమి ఇవ్వనటువంటి వాని దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తా ఉన్నావు? ఆయన యందు నీ యొక్క విశ్వాసము ఎందుకు అధికమవుతుంది అని ఆ రోజున ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఇదే ప్రశ్న అడుగుతూ ఉండేటువంటి వారండి. ఈ రోజున చాలా మంది ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి నువ్వు నీకు ఏం చేశాడని దేవుడు, నువ్వు ఇంకా దేవుడు దేవుడు అని అంటా ఉన్నారు అని చాలా మంది అడుగుతా ఉంటారు. ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క పరలోక ఔన్నత్యాన్ని విడిచిపెట్టి తన యొక్క మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మన కోసం తన్ను తానే రిక్తునిగా చేసుకునేంత విధేయత చూపించిన వాడే ప్రాణములను సైతం బలిగా అర్పించారండి. ఆ యొక్క ఘనమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే ఏమి కలగనప్పుడు, ఏమి జరగనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కోసం మనము నిలబడతాము. మనము నిజమైనటువంటి క్రైస్తవులము, లేదంటే మనము నిజంగా రక్షించబడిన విశ్వాసులము అని ఎక్కడ ప్రూవ్ అవుతుంది అని అంటే ఆర్ మోస్ట్ పర్సిక్యూషన్ పీరియడ్. మనం అధిక శ్రమల్లో ఉంటూ, అధిక శోధనలను అనుభవిస్తూ, అధికంగా ఉపద్రవములు, కన్నీరు, ఖడ్గము, అప్పులు, అనారోగ్యములు ఇవన్నీ ప్రతికూలతలో ఉండినప్పుడు ఇంకా యేసయ్యను పట్టుకుంటారు చూడండి. ఇంకా యేసయ్య సన్నిధిలో మీరు పరితపిస్తూ, ఆనందిస్తూ ఆయన వైపే చూడగలుగుతారు చూడండి. విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు చూడండి. ఎప్పటికైనా ఇది కొంతకాలమే. స్మరణతో చెప్పాడు యేసయ్య, 10 దినములు మాత్రమే శ్రమ కలుగును, తర్వాత నమ్మకంగా ఉండు మరణాంతము వరకు నేను నీకు జీవ కిరీటము ఇస్తానని చెప్పాడు కదా. ఈ యొక్క శోధన, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క అప్పు ఏదైనా సరే అశాశ్వతములే. శాశ్వతమైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళేంత వరకే ఇదంతా అని ఆ యొక్క నమ్మిక ఉంచుతారండి. వారు నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి క్రైస్తవులు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దీన్నే ఏమంటారంటే థియాలజిస్టులు ఎలిమెంటరీ టీచింగ్ ఆర్ ఫౌండేషన్ టీచింగ్ అంటారు. అంటే ఎంతసేపు బాప్తిస్మం పొందుకోండి, రక్షణ పొందుకోండి అని చెప్తా ఉంటారు. అయితే ఎంత కాలమైంది మీరు దేవునికి దగ్గరయ్యి, అంటే రక్షించబడిన విశ్వాసులుగా తీర్చిదిద్ది ఎంత కాలము అయ్యింది క్రిస్టియన్స్లో? అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు, ఈ యొక్క నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక ఏం చేయాలి అని అంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనందరిలో కూడా పరిపక్వత చెందాలి, ఫలించగలగాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగి మనము మన యొక్క జీవితాన్ని ఈ యొక్క లోకంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మరలా తప్పిపోతారంట. మరలా అదే పాపము, అదే తప్పిదము, అదే యొక్క తప్పుడు త్రోవలో నడుస్తూ ఉంటారనమాట. అయితే వీరు ఎలాంటి వారు? వీళ్ళు అసలు పని చేసేటువంటి ఒక తీరు ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బాహాటముగా సిలువ వేస్తారు, పబ్లిక్గా సిలువ వేస్తారంటే. ఈ యొక్క పెర్గమా సంఘాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండినప్పుడు రెండవ ప్రశ్న మీదకు వేయాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు బాహాటముగా సిలువ వేస్తూ ఉన్నారు, సిలువ వేశారు అని. అదే విధముగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా
కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. శాపం వస్తూ ఉంటుందంట, ఇంకా దేవుడు ఇంకా లేట్ ఏంటి అని చెప్పేసి. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి గ్రహించాలి. రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా గాడ్ ఈజ్ నెవర్ లేట్, గాడ్ ఈజ్ నెవర్ ఎర్లీ అండి. ఆల్వేస్ గాడ్ ఈజ్ ఆన్ డాట్. దేవుడు ఎప్పుడు ఆలస్యము కాదు, దేవుడు ఎప్పుడు తొందరపడిపోడు, కానీ ఎప్పుడు కూడా ఆయన తగిన కాలమందు నిర్ణయ కాలము చొప్పున ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన యొక్క కార్యములను సంపూర్తి చేయగల సమర్థుడు. కృపాకాలము నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అని అంటే నీ స్థితి ఏమవునో. ఆయన నిబంధనను త్రోసివేసి కాలి క్రింద వేసి త్రొక్కినటువంటి వారికి ఎటువంటి క్షమాపణ అనేది లేదు. నూతన పరచుట అసాధ్యము అని ఇక్కడ పౌలు గారు హెబ్రీలకు రాస్తూ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అలాంటి వారికి క్షమాపణ అనేది లేదు. పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు రాస్తా ఉన్నారు. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సజీవ యాగముగా మీ యొక్క హృదయములను, మీ యొక్క దేహములను, మీ యొక్క జీవితములను సమర్పించుకోండి అని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులైతే దేవుని యొక్క నామాన్ని, పెర్గములో ఉన్నటువంటి సంఘపు వారు దేవుణ్ణి కానీ దేవుని యొక్క నామాన్ని కానీ విడిచిపెట్టనటువంటి వారుగా మనకి కనబడతా ఉన్నారు. అయితే రోమన్స్ స్టార్టింగ్ ఏం చేస్తూ ఉండేటువంటి వారంటే పెర్గమలో సంఘంలో ఉన్నటువంటి వారికి యేసయ్యని విడిచిపెట్టండి, మా ఎంపరర్ని మీరు దేవుడుగా చేర్చుకోండి, ఆరాధించండి, కొలవండి అన్న వారు కొంతకాలానికి వారి యొక్క స్ట్రాటజీని వారు చేంజ్ చేసుకున్నారు. అదేంటి అని అంటే మీరు ఏమి యేసయ్యని వదిలేయాల్సిన అవసరం లేదు, మీ యేసయ్యతో పాటు మా యొక్క ఎంపరర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి, మీరు కొలవండి అని వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున చాలామంది కూడా ఇట్లానే ఉన్నారండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే, అపవాది కూడా దేవుడే. యేసయ్యకి కూడా మొదటి స్థానం ఇస్తాను, అపవాది కూడా మొదటి స్థానం ఇస్తాను. యేసయ్య నా రాజు, అపవాది నా రాజు. లోకాన్ని నేను సేవ చేస్తాను, లోకానికి కూడా అదే విధముగా యేసయ్యకి కూడా నేను సేవ చేస్తా ఉన్నాను. యేసయ్య నాకు ముఖ్యమే, అపవాదికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమము, ప్రతి ఒక్క విషయము కూడా నాకు ముఖ్యమే అని ఇలా రెండు పడవల మీద అంటే నులివెచ్చని స్థితిలో ఉండినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ గనక వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే అంటే రెండు పడవల మీద నువ్వు కాలు వేసినట్లయితే నేను నీ ముఖము మీద ఉమ్మి వేస్తాను అని ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే వేసి మనము గమనించవచ్చు. అయితే దేవుడు ఎవరిని కూడా మొక్కమని కానీ, నమస్కరించమని కానీ, పూజించమని కానీ, ఆరాధించమని కానీ చెప్పలేదు. దేవాది దేవుడైనటువంటి యెహోవా నాకు నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి, నన్ను మాత్రమే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాం. ఇదే అండి క్రైస్తవులకి యొక్క సాక్ష్యము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యం ఎలా ఇస్తూ ఉందో, ఈ యొక్క సాక్ష్యాన్ని వినటువంటి లేదంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనము కూడా అదే మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనకంటూ ఒక సాక్ష్యం అనేది ఉంటుంది అని ఎవరం కూడా మర్చిపోకూడదు. అయితే ఎఫెసస్తో చెప్పలేదు. అదేంటి అని అంటే నీవు నికోలైతుల బోధను నీవు అంగీకరించి ఉన్నావు అని చెప్పలేదు, కానీ నీవు అంగీకరించలేదు అని చెప్తున్నారు. అయితే ఎఫెసస్తో ఒక మాట పలికినట్లుగా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అయినను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నది. ఒక్క తప్పిదమే, కానీ కమింగ్ టు పెర్గమ్ నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి అని పెర్గమ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు నికోలైతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నీవు అంగీకరించకుండా ఉన్నావు అని మంచి సాక్ష్యాన్ని ఎఫెసు సంఘానికి ఇస్తే, ఈ యొక్క పెర్గమ సంఘం కమింగ్ టు పెర్గమం చర్చ్, ఈ యొక్క పెర్గమ యొక్క సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, నీవు నికోలైతుల బోధలను, బిలాము బోధలను అనుసరిస్తా ఉన్నావు, అనుసరించేటువంటి వారు నీలో ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారండి. అయితే నికోలైతులు అంటే స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ. కానీ ఎవరు కొంతమంది థియాలజిస్టులు ఏం చెప్తారు అని అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ అని చెప్తా ఉంటారు. అయితే కొంతమంది ఎవిడెన్స్ని బట్టి ఐ జస్ట్ గివ్ ఎన్ ఐడియా ఫర్ యూ. ఈ యొక్క నికోలైతులు ఏంటి అని అంటే ఆది సంఘము పేతురు గారు అపోస్తులుగా ఉన్నప్పుడు
అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు ఆది సంఘంలో 7గురును అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. స్టెఫనును మొదలుకొని లాస్ట్ ఎవరు అనంటే ఈ యొక్క నికోలస్ అనమాట. కొంతకాలం వరకు యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా సమీపముగా మంచిగా అనుకూలత కలిగినటువంటి జీవితం కలిగి జీవించినప్పటికీ కూడా కొంతకాలమైన తరువాత, కొన్ని సంవత్సరములు అయిన తరువాత యేసయ్యకు దూరముగా, వ్యతిరేకంగా, ప్రతికూలతగా జీవించిన వ్యక్తిగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అనేది అనేక ఎవిడెన్సెస్తో ఎక్విప్ అయి ఉంది అని మనము గ్రహించగలగాలండి. అయితే ఈ యొక్క నికోలైతు యొక్క వైఫ్ ఏంటి అనంటే చాలా అందంగా ఉండేది. తన యొక్క హృదయంలో ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది. అదేంటి అనంటే నా భార్య ఎవరితో అయినా వెళ్తుందేమో, ఎవరితో అయినా పాపం చేస్తుందేమో ఏంటి అని చెప్పేసి తన యొక్క భార్యను బట్టి తను ఎంతగానో ఒక భయాందోళనకు గురి అవుతున్నట్లుగా మనము చరిత్రలోకి వెళ్తే చూడొచ్చు. అయితే కొంతకాలమైన తర్వాత, కొన్ని సంవత్సరములు అయిన తర్వాత ఈ యొక్క భయం ఏమీ వద్దు, నేను భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైనా యొక్క భార్యను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే, వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అదే విధముగా విడిపోవాలి అని మీరు అనుకుంటూ ఉండినట్లయితే నా యొక్క భార్య యూ క్యాన్ డివోర్స్ హర్ అని చెప్తూ ఉండేటువంటి వారు అనమాట. అయితే ఈ యొక్క ఇన్ఫీరియారిటీతో చాలా సంవత్సరములు అయిన తర్వాత తను బయటపడి ఫార్నికేషన్ని ఎక్కువగా బిలీవ్ చేయరు కాబట్టి ఈ యొక్క నా యొక్క వైఫ్ని మ్యారేజ్ చేసుకోండి, అదే విధముగా డివోర్స్ చేయండి అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ యొక్క నికోలస్ అనే ఒక వ్యక్తి ఆ యొక్క కల్చర్ని ఎలా తెచ్చాడంటే, ముఖ్యంగా విశ్వాసులకు ఎక్స్చేంజింగ్ వైఫ్స్ అనమాట. నా యొక్క వైఫ్ని నువ్వు తీసుకో, నీ యొక్క వైఫ్ని నేను తీసుకుంటాను అనే యొక్క క్రియను తను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రజలు వివాహితులుగా ఉండిన తరువాత ప్రజలు తాగి, అదేవిధంగా నాట్యమాడి, గంతులు వేసి, నానా క్రియలు జరిగించిన తరువాత ఆదివారం వచ్చేసరికి యేసయ్య సన్నిధానానికి వచ్చి సంఘములో, నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను ప్రభువా, నేను నీకు పాట పాడుతున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ యొక్క వాక్యము వింటా ఉన్నాను అనంటే ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ గాడ్ అండి. దేవునికి అది అంగీకార యోగ్యమా? అస్సలు కానే కాదు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈ రోజున స్పష్టంగా మనందరికీ అర్థమవుతా ఉంది, లేదంటే మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా ఈ యొక్క పెర్గమలో 2 బోధలు అనేవి ఉన్నాయి. ఒకటి నికోలైతుల బోధ, 2 బిలాము బోధలు. ఈ యొక్క నికోలైతుల బోధ రాక మునుపు పెర్గమలో ఉన్న సంఘము వారందరూ కూడా కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే మేము పూజిస్తాము, నమస్కరిస్తాము, ఆరాధన చేస్తాము, ఆయనే మా దేవుడు, ఇంక వేరేవారు కాదు అని ఆ యొక్క సమర్పణతో ఉన్నారు. ఎప్పుడైతే నికోలైతుల బోధ వారిలోకి వెళ్ళిందో, వారు అనుసరించటం ప్రారంభించారో, వారు ఏం కాదు, దేవునికి నువ్వు అంటే ఏంటో తెలుసు కదా, దేవునిని అర్థం చేసుకుంటాడు కదా అని చెప్పేసి యూ కెన్ చేంజ్, యూ కెన్ ఫిక్స్, యూ కెన్ మల్టిప్లై, ఏమి కాదు, దేవునికి అంతా తెలుసు అనే ఒక భావన వారిలో ప్రారంభించినట్లుగా మనము చూడొచ్చు. అయితే ఈ యొక్క నికోలైతుల బోధ 2వ రకం ఎలాంటిదంటే, 7 రోజులు నువ్వు అపరిశుద్ధంగా ఉన్నా, అదే విధముగా అపవిత్రంగా ఉన్నా సరే 8వ రోజు నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడు అయిపోతావు, పవిత్రుడు అయిపోతావు అని చెప్తా ఉంటారనమాట. అలాంటి బోధలు అంటే చాలా అత్యుత్సాహముగా, అద్భుతంగా పాటించేవారు ఈ రోజును కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా ఈజీ కదా. అదే విధముగా ఆ యొక్క రోజును కూడా ఆ యొక్క నికోలైతుల బోధ అందరికీ కూడా అదొక కంఫర్ట్ని ఇచ్చేదన్నమాట. ఒక అవుట్లైన్ మనం తీసుకుంటూ ఉండినట్లయితే, ఆ యొక్క నికోలైతుల బోధ నుంచి ఒక అవుట్లైన్ మనం తీసుకుంటూ ఉండినట్లయితే కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున అన్కాంప్రమైజ్డ్ లైఫ్ని ఎవరు లీడ్ చేయకుండా ఉన్నారండి. కాంప్రమైజ్డ్ లైఫ్నే చాలామంది లీడ్ చేస్తూ ఉన్నారు. ఈజీగా కాంప్రమైజ్ అయిపోయి సర్లే చేసేద్దాం, సర్లే చూద్దాము అని చెప్పేసి ఆధ్యాత్మిక జీవితం నుంచి పక్క త్రోవలోకి వెళ్ళిపోయి సాతానుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క అంశానికి గురి అవుతూ, వాటిలో పడిపోతూ, పాపము చేస్తూ, ఏం కాదులే, నేనంటే దేవునికి తెలుసు, నా యొక్క పరిస్థితి ఏంటో, నేను ఏ రకంగా ఇందులో ఉన్నానో, ఏ రకంగా ఇందులోకి వచ్చానో దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు అని ఆ యొక్క నికోలైతుల బోధ యొక్క ఆ యొక్క ప్రేరేపణ అనేది వారి యొక్క హృదయంలో ఇప్పటికీ కూడా చాలా మంది విశ్వాసుల్లో ఉండినట్లుగా మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే బిలాము బోధలు. బిలాము అనేది మనకి అందరికీ కూడా జ్ఞాపకం ఉంది కదండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉండినట్లయితే ఇజ్రాయేలీలను శపించడానికి మోయాబీలు, అమ్మోనీలు, అదేవిధంగా మిగిలిన రాజులు 5 కూడా శపించడానికి పిలిపించుకోబడితే ఏం చేశారంటే దేవుడు ఆపివేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు ఇజ్రాయేలీలను కాపాడుతూ వారి
వారిని సంరక్షిస్తూ వారి యొక్క ప్రాణములను సైతం రక్షిస్తూ ఏ కీడు రాకుండా వారిని ఎంతగానో సంరక్షిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రాస్టిట్యూషన్ గుండా, ఐడియల్టరీ గుండా, విగ్రహాలకు అర్పించిన వాటిని తింటూ, బలి అర్పించిన వాటిని తింటూ, ఈ యొక్క విషయంలో అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి హేయమైనటువంటి పనులలో వారు ఎప్పుడైతే ప్రారంభించారో చేయడము, ఎప్పుడైతే వారు నిమగ్నమయ్యారో దేవుని యొక్క కోపం అనేది ఇజ్రాయేలుల మీద రేపబడినట్లుగా మనము గమనించవచ్చు. అంటే దేవుడు నిన్ను పుట్టించి నీకంటూ ఒక చిత్తము ఏర్పరిచి ప్రణాళిక, ఉద్దేశము కలిగినటువంటి దేవుడు ప్రతి ఒక్క ఘటములో నిన్ను అపవాది ఒక కాడి క్రింద నీవు నలిగిపోకుండా ఆయన యొక్క మార్గములో ఇరుప్రక్కల కూడా దేవదూతలు నీ యందుండి నీ యొక్క మార్గములన్నిటిని కూడా సరళము చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా సఫలతను దయచేస్తూ తీసుకువెళ్తూ ఉన్న దేవుడే ఒకవేళ దేవుడే గనక మన మీద కోపగించుకుంటే హూ కెన్ స్టాప్ యూ అండి? ఎవరు మనలను అడ్డుకోగలరు? ఎవరు మనలను ఆపగలరు ఆ యొక్క కోపము నుంచి? ఆ యొక్క అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ బిలాము బోధ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ట్రెండ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనంటే ఈ యొక్క నికోలైతుల బోధ, అదే విధంగా బిలాము బోధలు ఈ యొక్క పెర్గమా సంఘంలో నివసించేటువంటి వారిలో మనము చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలైతుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నా తీర్పు ఆ రోజున అర్థమవుతా ఉంటది. రోమన్ గవర్నర్ యొక్క కత్తి కాదు నిర్ణయించేది, నా నోట నుంచి బయలు వెడలే ఒక మాటే ఆ యొక్క నిర్ణయిస్తూ ఉంటది. మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే సరి, లేదు అని అంటే యుద్ధము చేసేటువంటి దేవుడను నేను అని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తీర్పును పెర్గమా సంఘానికి వెల్లడిపరుస్తున్నట్లుగా మనము చూడవచ్చు. నీ యొక్క ఈ తీర్పును బట్టి నీ యొక్క అంతము ఉంటుంది. బిలాము బోధ నుంచి ఒక అవుట్లైన్ మనం తీసుకుంటూ ఉండినట్లయితే నికోలైతుల బోధ నుంచి ఒక అవుట్లైన్ తీసుకున్నాం. అదేంటి అనంటే కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేటువంటి వారు ఎవరు అనంటే నికోలైతుల బోధన అనుసరించేటువంటి వారైతే, ఈ యొక్క బిలాము బోధల నుంచి ఒక అవుట్లైన్ మనం తీసుకుంటూ ఉండినట్లయితే ఏ లిటిల్ సిన్ డస్ నాట్ హర్ట్ అని చెప్తా ఉంటారు. ఈ చిన్న పాపం ఏం కాదులేండి, చిన్న పాపమే కదా, దేవుని యొక్క కృప విస్తారముగా మన పట్ల మన మీద ఆవరించి ఉన్నది. ఈ చిన్న తప్పిదం అంత గొప్ప కృప విస్తరించలేదా, ఆవరించలేదా అని చెప్తా ఉంటారు. కొంచెం పాపమే కదా, కొంచెం లంచమే కదా, కొంచెం యొక్క తప్పుడు లెక్కలే కదా, కొంచెం కరప్షనే కదా, కొంచెం ఈ యొక్క మోసమే కదా అని చెప్పి చాలా చెప్తా ఉంటారు. అయితే ఏమి కాదు, దేవునికి నీకంతా తెలుసు, దేవుణ్ణి సేవించు, అదే విధముగా నీ యొక్క శరీరముతో నీవు సుఖించు అని చెప్తూ ఉంటారనమాట ఈ యొక్క బిలాము బోధలు. నికోలైతులు ఎప్పుడు కూడా పరిశుద్ధతను గురించి ఎప్పుడు కూడా మాట్లాడరండి. నువ్వు పాపములోనే పుట్టావు కాబట్టి నువ్వేం పరిశుద్ధుడవు కాలేవు, నువ్వు పరిశుద్ధురాలవు కాలేవు, పవిత్రుడవు కాలేవు, పవిత్రురాలు కాలేవు అని చెప్తా ఉంటారు. పరిశుద్ధత అనేది నీ యొక్క ఆత్మకు సంబంధించింది కానీ నీ యొక్క శరీరానికి సంబంధించినది కాదు అని వారు చెప్తా ఉంటారు. నికోలైతుల బోధలు ఇవే చెప్తా ఉంటారనమాట. అయితే వారిలో నికోలైతుల బోధల్లో ఎటువంటి గద్దింపు అనేది మనం చూడం. ఎంతసేపు కాంప్రమైజింగ్ లైఫ్ కాబట్టి పోనీలే అని ఇటువంటి మాటలు చాలా ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా, అందరికీ అనుకూలంగా అందరూ చేసే విధంగా పోనీలే కాంప్రమైజ్ అని చెప్పేసి దేవుని యొక్క విషయంలో కూడా అటువంటి కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వారు ఈ యొక్క నికోలైతుల యొక్క బోధలను అనుసరించేటువంటి వారు చాలా మంది ఉన్నారు అని మనం గ్రహించగలగాలి. అంతేకాదు వీరిలో ఒక కల్ప్రిట్ బోధ ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడు అని చెప్పరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక దేవుడు, అందరిలో ఒక దేవుడు అని చెప్తా ఉంటారు. కానీ యేసయ్య తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దైవావేశం వలన కలుగు ప్రతి ఒక్క మాటను ఇందులో పొందుపరిచి ఉంచారు. అదేంటి అని అంటే ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, నేనే ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫా ఒమేగాయు ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా
ఉంది. కానీ చాలా మంది కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఒకనొక రోజున ఆయన సింహాసనం ఎదుట లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుని పట్ల అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తారో ఈ దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానముల యొక్క నెరవేర్పును వారు ఖచ్చితంగా వారి జీవితంలో చూడగలుగుతూ ఉంటారండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, ఆ రోజుల్లో పెర్గమ ప్రాంతంలో ఉండినటువంటి ఆ స్టేడియంలో నివసిస్తూ ఉండేటువంటి ఆ రోమన్ గవర్నర్ ఏం చేస్తూ ఉండేటువంటి వారంటే, విజయవంతులకు ఒక హిడన్గా ఏం చేసేవారంటే, ఒక తెల్ల రాయి మీద ఆయన ఒకటి రాసి వారికి ఇచ్చేటువంటి వారు. అందులో ఆస్తి ఉంటుందా, అందులో ఘనత ఉంటుందా, అందులో యొక్క డబ్బు ఉంటుందా, లేదంటే ఏ యొక్క విజయానికి సంబంధించినటువంటి ఏ యొక్క అంశాన్ని గురించి ఆయన రాశారనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఇక్కడ టైటిల్ అంటే ఓన్లీ నేమ్ కాదండి, అదొక స్థానము. అది దానికోసం మీరందరూ వేచి చూస్తూ ఉన్నారు కదా. గవర్నర్ నుంచి తీసుకోబడిన ఆ యొక్క తెల్ల రాతిని మాకు లేదే, మా యొక్క క్రైస్తవులు ఎవ్వరికీ లేదే అని మీరు బాధపడుతూ ఉన్నారు కదా. మీకు లేనిదేదో అది నాకు తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క బోధలన్నీ విసర్జించి నాకు అనుకూలంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో అప్పుడు నేను ఆ యొక్క తెల్లని రాతిని నేను మీకు ఇస్తాను, నేను మరుగై ఉన్న మన్నాను మీకు భుజింపనెత్తును అని పెర్గమ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉండేనట్లుగా మనం చదువుకుంటా ఉన్నాం. చరిత్ర చూపిస్తూ ఉంది అసలు ఏం జరిగింది అంటే 19th సెంచరీలో, అంటే ఇట్ ఈస్ కరెక్ట్లీ 1871 to 1878లో ఒక ఆర్కియాలజిస్ట్ ఏం చేశారంటే ఆ యొక్క జూస్ టెంపుల్ని వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఆ యొక్క జూస్ టెంపుల్ని కనుగొన్నారు. ఎస్కవేట్ చేసి ఆ యొక్క జూస్ టెంపుల్ని కనుగొన్న తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మోనుమెంటా, ఇంత పెద్ద టెంపులా, ఇంత ఘనంగా గంభీరంగా కట్టబడిందా అని చెప్పేసి అదే విధముగా ఆ యొక్క టెంపుల్ని తీసుకొని వెళ్ళి జర్మనీలో ఉన్న బునలిన్లో ఆ యొక్క పెర్గమ మ్యూజియంలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన తీసుకుని వెళ్ళింది ఏంటి అని అంటే సాతానుకు నివాస స్థానమైనటువంటి సింహాసనాన్ని ఆయన కదిలించారు. అయితే దెయ్యాన్ని కదిలిస్తే, దెయ్యం సింహాసనం కదిలిస్తే దెయ్యం రాకుండా ఉంటుందా అండి? ఖచ్చితంగా వచ్చింది. ఆ యొక్క తదుపరి ఆ యొక్క సెంచరీలో మనం చూస్తూ ఉంటే అదే సింహాసనాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ యొక్క వ్యక్తి పుట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆయన మరొకరు కాదు, హిట్లర్ పుట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆయనకి ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే ఈ యొక్క జూస్ టెంపులే అని మనము గ్రహించవచ్చు. చరిత్రలోకి వెళ్ళగలిగినట్లయితే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆయనకి అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వనాశనము చేసేస్తాడు. ఎప్పుడైనా సరే ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అని అంటే ఎప్పుడు అర్ధరాత్రిలోనే ఉంటది, మిడ్ నైట్స్ లోనే ఉంటది, కానీ ఎప్పుడు పగలు కండక్ట్ చేసినట్టుగా చూడము. ఆ మిడ్ నైట్ కండక్ట్ చేసినా సరే 10 లక్షల మంది ప్రజలు వచ్చి హాజరవుతున్నట్లుగా చరిత్ర మనకి చెప్తా ఉంది. ఆయన అక్కడే నిలబడి అంతమంది ప్రజల ఎదుట తన యొక్క నిర్ణయాలను, తన యొక్క శాసనములను, తన యొక్క తీర్పులను వెల్లడిపరుస్తూ ఉండినట్లుగా మనము చూడొచ్చు. అయితే ఈ యొక్క జూస్ టెంపుల్లో క్రిస్టియన్స్ని ఎలాగ బ్రూటల్ పనిష్మెంట్ ఇచ్చేవారో మరణం అవ్వడానికి ఆ యొక్క రిఫరెన్స్ లేదంటే ఆ యొక్క మాదిరిని ఆ యొక్క ఎగ్జాంపుల్గానే తీసుకొని తిను కూడా ఆ యొక్క యూదులందరినీ కూడా చంపేశాడండి. ఎంతమందిని అంటే 60 లక్షల మంది యూదులను ఈ యొక్క హిట్లర్ చంపేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి క్లోజ్ చేసేసి గ్యాస్ వదిలి అట్లా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సిమిలర్ యాక్ట్ అనమాట. చివరికి ఏమైపోయాడు ఈ హిట్లర్ అంటే తనకు తానే గన్ షూట్ చేసేసుకొని మరణమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్ అంతా చాలా ఎంజాయ్మెంట్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా అనుకూలంగా, ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది పాపం చేస్తూ ఉండినప్పుడు, సాతానుతో సహవాసం చేస్తూ ఉండినప్పుడు. కానీ చివరికి వెళ్తా ఉండగా చివరికి అర్థమవుతుంది అదేంటి అని అంటే మన యొక్క ప్రాణములను సైతం అనవసరంగా బలి తీసుకునే అంతగా మనకి లాభదాయకం అంటూ ఏమీ ఉండదు, కానీ మన యొక్క ప్రాణములు పోయేంత నష్టదాయకంగా మనతో ఆటలాడుతున్నాడు అపవాది అని మనకి అప్పుడు
అర్థమవుతా ఉంటుంది. ఈ యొక్క హిట్లర్ కూడా ఈ యొక్క విషయంలో యూదులందరినీ చంపేసి ఆ యొక్క జూస్ టెంపుల్ని ఎగ్జాంపులరీగా సెట్ చేసుకొని తన యొక్క లైఫ్ని లీడ్ చేసినా కూడా లాస్ట్కి ఏమైంది అంటే అంతమంది చంపేసిన తరువాత తన్ను తానే గన్ షూట్ చేసుకొని మరణించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పెర్గమా సంఘంలో అనేక ఐడియాలట్రీస్ని, అనేక విగ్రహాలని మనం చూస్తూ ఉన్నాం. జూస్ అంటే ఏంటి అని అంటే ఆకాశపు దేవుడు, ట్రెజన్ అంటే ఏంటి అని అంటే ప్రభువుల ప్రభువు, రాజుల రాజు. ఈయన ఏమంటాడంటే ట్రెజన్ ఏమంటాడు అని అంటే భూమి నా పాదపీఠము అని అంటా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. అదే విధముగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. పెర్గమాలో ఆ యొక్క జూస్కి, అదే విధంగా ఆ యొక్క జూస్ ఆల్టర్కి, ఈ యొక్క ట్రేజన్కి కూడా రాజుల రాజు అని ఆయనకి, ఆకాశ దేవుడు అని ఈయనకేమో భూమికి సంబంధించినటువంటి ప్రభువుల ప్రభువు, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినటువంటి ఈ యొక్క ఐడియాలట్రీని వారు ఆధారం చేసుకొని ఆరాధిస్తూ ఉండేటువంటి వారు. ఆ రోజున ఇందాక మనం ధ్యానం చేసిన విధముగా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వై డూ యూ బిలీవ్ ఫర్ సమ్వన్ హూ డస్ నాట్ గివ్ యూ ఎనీథింగ్ అని ఆ యొక్క పెర్గమాలో ఉన్న సంఘానికి, లేదంటే ఆ యొక్క సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క రోమన్స్ అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏమీ ఇవ్వనటువంటి దేవుని నువ్వు ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నావు, ఎందుకు వదలట్లేదు, ఎందుకు విశ్వాసము చూపుతా ఉన్నావు అంటే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ఒక విగ్రహాలకు, మీ చేతులతో చేసుకున్నటువంటి విగ్రహాలకు రాజుల రాజని, ప్రభువుల ప్రభు అని, ఆకాశ దేవుడని, భూమి నా పాదపీఠం అని మీరు ఎంచుతా ఉన్నారేమో, కానీ ఇంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు నా యేసయ్య, ఆయన నిజమైనటువంటి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని వారు తీర్మానం తీసుకున్నారు. కాబట్టి ఏ ఒక్క విగ్రహాలకు కూడా మొక్కకుండా, నమస్కరించకుండా, పూజించకుండా కేవలము దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా వారు ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారితో అంటా ఉన్నాడు దేవుడు, యేసయ్య అంటా ఉన్నారు, ఈ యొక్క జూస్ కాదు రాజుల రాజు, ఈ యొక్క ట్రెజన్ కాదు ప్రభువుల ప్రభువు, నేను రాజుల రాజును, ప్రభువుల ప్రభువును అని సెలవిస్తూ ఉన్నారండి. అదే విధముగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. రెండవ ఐడియాలట్రీని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేంటి అంటే డైనసిస్. నీకు ప్లెజర్స్ కావాలన్నా, నువ్వు సుఖాన్ని అనుభవించాలన్నా సరే ఈ యొక్క దేవత దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు సుఖించాలన్నా, నువ్వు మత్తురలవై ఉండాలన్నా, గొడవలు ఆ యొక్క తేవడానికి ప్రతి ఒక్క కారణం ఎవరు అంటే ఈ యొక్క డైనసిస్ అనే యొక్క ఐడియాలట్రీని ఆ యొక్క పెర్గమా సంఘంకి యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారు. పెర్గమాలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తా ఉన్నారు, మీరు కొలుస్తున్నటువంటి, మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క డైనసిస్ మీకు ప్లెజర్స్ ఇచ్చిద్ది అని అనుకుంటున్నారు, కానీ నిజమైనటువంటి నిత్య సుఖములు, సంతోషములు కేవలము ఆ యొక్క ఐడియాలట్రీలో లేవు, కానీ కేవలము నా యొక్క సన్నిధానములో ఆహారం ఉంది, నా యొక్క సన్నిధానములో నిత్యము సుఖ సంతోషములు కలవు. నా యొక్క సన్నిధిలో ఎవరైతే ఆనందిస్తారో, పరితపిస్తారో, అనుసరిస్తారో, జీవిస్తారో వారు నిత్యము కూడా సంతోషము గలవారై ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెర్గమకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. అదే విధముగా ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. మూడవ ఐడియాలట్రీని మనము ధ్యానం చేసాం. అదేంటి అని అంటే డిమీటర్, అంటే నీ బల్ల మీద ఆహారం ఉండునట్లు, నీ యొక్క బిజినెస్ దీవించబడినట్లు, నీ యొక్క విత్తనము దీవించబడినట్లు, నీ యొక్క పంట దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు ఈ యొక్క దేవత చూస్తుంది అని ఇందాక మనము ధ్యానం చేసాం. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆ యొక్క ఐడియాలట్రీ అయినటువంటి డిమీటర్ కాదు మీకు ప్రొవైడ్ చేసేది, ప్రతి ఒక్కటి చూచేది ఆ యొక్క ఐడియాలట్రీని కాదు, కానీ నేను ప్రతి ఒక్కటి చూచేటువంటి దేవుడను, నేను ప్రతి దాన్ని కూడా సమకూర్చేటువంటి, సమీకరించేటువంటి దేవుడను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా ఈరే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవాయే చూచుకొనును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం,
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై యున్నవి. అథీనా అనే ఐడియాలజీని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అదేంటి అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి యుద్ధంలో గెలవాలన్నా, పోరాడాలన్నా, స్ట్రాటజీ వేసి గెలవాలన్నా సరే, విజయం సాధించాలన్నా ఆయనకి జ్ఞానం అనేది చాలా అవసరము. ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ యొక్క పెర్గములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అథీనా అనే ఆ యొక్క ఐడియాలజీ దగ్గరకు వచ్చి పొందుకుంటూ ఉండేటువంటి వారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నవి, ఎవరి యందు ఉన్నవి అని అంటే కేవలం నా యందు ఉన్నాయి కానీ ఆ యొక్క ఐడియాలజీలో అథీనాలో కాదు ఉండేది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దీనిని బట్టి మనము ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకాలి, ఎవరి మీద ఆనుకొని మనం ఈ యొక్క లోకంలో జీవించాలి అని అంటే కేవలము దేవునిని ఆధారం చేసుకొని దేవుని మీద ఆనుకొని ఉండినట్లయితే అప్పుడు మనము పరిపూర్ణంగా ఈ యొక్క లోకంలో మనము జీవించగలమండి. అదే విధముగా నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. మనం చూస్తూ ఉన్నాము హీలింగ్ టెంపుల్ ఆర్ హీలింగ్ ఛాంబర్ ఆస్క్లిపియస్ టెంపుల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క స్వస్థతలు లేదంటే ఆరోగ్యం కలిగి ఎలా తిరిగి వెళ్తా ఉన్నారో ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఇందాక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క అనారోగ్యం ఉంటే లేదంటే అస్వస్థతగా ఉంటే మీకు మెడికేషన్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలి అని అంటే ఆ యొక్క స్వస్థతను అనుగ్రహించేది ఆస్క్లిపియస్ కాదు, కానీ నేను స్వస్థపరిచి యెహోవాను, మిమ్మల్ని స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అనండి. ఈ యొక్క పెర్గమ సంఘంలో చెప్పబడుతున్న ప్రతి ఒక్క ఐడియాలజీస్ని బట్టి దేవుడు తన యొక్క శక్తి ఏంటో, తన యొక్క అట్రిబ్యూట్స్ని ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియచేసిన విధమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పెర్గమ సంఘంతో యేసయ్య చెప్తా ఉన్నారు, నీలో నికోలైతుల బోధను అదే విధంగా బిలాము బోధలను అనుసరించేటువంటి వారు నీలో ఉన్నారు. నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే గనక మీకు మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, అదే విధముగా తెల్లని రాతిని నేను మీకు దయచేస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. యేసయ్య చెప్తా ఉన్నారు, ఈ రోజున కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేయకుండా అన్కాంప్రమైజ్డ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అటువంటి జీవితము కలిగి జీవిస్తూ అదే విధంగా చిన్న పాపమైనా సరే దానిని బట్టి ఆ యొక్క పాపాన్ని దాచుకోకుండా ఆ యొక్క అతిక్రమములను దాచుకొనివాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా యందు వర్ధిల్లును అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ రెండు విషయములు కూడా మనలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే పెర్గమాకి ఏ విధముగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారో అదే విధముగా మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను అని ఈ రోజున వ్యక్తిగతంగా మీకు నాకు యేసయ్య చెప్తా ఉన్నారు. ఆ యొక్క తెల్లని రాతి మీద మీ యొక్క పేరును రాస్తాను, దాని మీద మీకు క్రొత్త పేరుండును అని యేసయ్య చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడా మీకు వందనములు, వేలాది లెక్కలేని స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకు వందనములు అయ్యా. ఇప్పటి వరకు మీకు నాయనా ప్రభా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క పెర్గమ సంఘాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు. అనేక విషయంలో హిస్టారికల్గా, స్పిరిచువల్గా అనేక విషయములు మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు అయ్యా. నికోలైతుల బోధలు అదే విధంగా బిలాము బోధలు అనుసరించేటువంటి వారు నీలో ఉన్నారు. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నేను మరుగై ఉన్న మన్నాను నేను భుజింపనిత్తును, తెల్లని రాతిని నేను నీకు ఇస్తాను, దాని మీద క్రొత్త పేరు ఉండును, అది పొందిన వానికే కానీ మరి ఎవరికి కూడా తెలియదు అని గొప్ప వాగ్దానములు అయ్యా ప్రభా. గొప్ప రివార్డ్స్ని నేను పెర్గమ సంఘానికి ఇచ్చినట్లుగా మేము ఈ రోజున ధ్యానం చేసినందుకు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యా ప్రభా, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, వేలాది లెక్కలేని స్తుతులు నాయనా ప్రభా. అనేక ఐడియాలజీస్ని మేము చూసాం నాయనా ప్రభా. నీవు మాత్రమే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, నీవు మాత్రమే ప్రొవైడర్వి నాయనా ప్రభా. నీ అందే జ్ఞాన సర్వ సంపదములు అన్ని గుప్తములై ఉన్నవి అని మాకు జ్ఞాపకం చేసిన గొప్ప విధమును బట్టి మీకు వందనాలు. నేనే స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు నాయనా ప్రభా. అయ్యా నేనే అన్ని చూచుకునేటువంటి దేవుడను అని మాకు వాగ్దానం చేసావు ప్రభా. అందరి బట్టి మీకు వందనములు, వేలాది లెక్కలేని స్తుతులు నాయనా ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నైనా ప్రభా జ్ఞానము కావాలన్నా నైనా ప్రభా తండ్రి, నైనా ప్రభా ఏ పని జరగాలన్నా, ఏది సాధించాలన్నా, ఏ విషయంలో అయినా అనారోగ్యంలో ఉన్నా సరే అయ్యా ప్రభా తండ్రి స్తోత్రం, ఆహారము కావాలన్నా, ఏ యొక్క విషయంలో ఏ యొక్క ప్రతికూల వాతావరణంలోనైనా ప్రభా ఇలా ఐడియల్ ట్రీస్కి నైనా ప్రభా తండ్రి బలి అవ్వకుండా అదే విధముగా అటువైపు
చూపించకుండా వారి యొక్క ముఖములను నీ యొక్క సన్నిధానం తట్టు నైనా ప్రభా, నీ యొక్క మందిరము తట్టు వారి యొక్క ముఖములు, వారి యొక్క హృదయములు, వారి యొక్క శరీరము, వారి యొక్క ఆత్మలు ఏకీభవించగలిగినట్లుగా నీవు మాత్రమే అన్నిటిని సమకూర్చేటువంటి దేవుడవు, నీవు మాత్రమే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని ప్రతి ఒక్కరు కూడా నమ్మగలిగినట్లుగా, విశ్వసించగలిగినట్లుగా తగిన కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.